ओम सक्तुमिपतितौ न पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत अत्र सखा यः सख्यानि जानते भद्रेशां लक्ष्मीर्निहिताधिवाची गौरीमिमाय विलानि दीनामवित्रियवतु जातवेदसे सुनवामसो मराठी यतो निदहाति वेदः सनः परुषदति दुर्गाणि विश्वानामेव सिन्धुन्दुरितात्तिप्ति कामन्यवर्णां तमसाज्वलने स्वाञ्चाग्ने तनुवं विप्रयस्वास्मभ्यङ्कसो भगमायजस्व गोविरजुष्टमयतो निषिक्तं तवे హలో పంతులు గారు నమస్కారం అండి. నేను సర్వేషన్ మాట్లాడుతున్నాను. ఎవరు? ఒకసారి మీ రైట్కి చూడండి. హలో సార్. మీ ఇంటి మున్సిపల్ పర్మిషన్ డాక్యుమెంట్స్ సార్. నాన్న, ఈ పేపర్ల కోసం 6 నెలలు కాళ్ళరిగేలా తిరిగాను నాన్న. నీ రుణం మర్చిపోలేను నాన్న. మీరు పెద్దవారు, నన్ను ఆశీర్వదించండి చాలు. నువ్వు మంచివాడివి నాన్న. నీకెప్పుడూ మంచి జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వస్తున్నా. పంతులు గారు చెప్పు సర్వం. ఎలాగైనా మీరే ఈ సాయం చేయాలి. నువ్వు చేసిన సాయమే నీకు సాయపడుతుందయ్యా. నేనున్నా. గాడ్ బ్లెస్ యూ. శిష్య అత్యవసర సమావేశ. దీపం కళ్ళకి, ధూపం ముక్కు తగలాలి. దగ్గరగా పీల్చుకో. పీల్చాలి నాన్న, బాగా పీల్చాలి. ఇంకా బాగా పీల్చాలి నాన్న. మంగళసూత్ర ధారణం చేయి నాన్న. మూర్ఛ రోగం అంట. అవునా? మీరు మంచివాళ్ళు కాబట్టి పెళ్లికి ముందే ఈ విషయం తెలిసింది. సర్వం గారు నమస్తే అండి. నమస్తే. ఇదే ఆఖరి రోజు అనుకుంటాండి మీకు. ఆ పెళ్లి అప్పటికి చాలా కష్టపడ్డామండి బాబు. ఆ ట్రాన్స్ఫర్ అమౌంట్లు ఏవి వచ్చేసి ఉంటాయి కదండి మీకు. మనం అనుకున్న అమౌంట్ ఏదో నాకు ఇప్పించేస్తే. అన్నా, నువ్వు బ్రోకర్ చేయబట్టి ఎన్నాళ్ళైతే? సుమారుగా 10 ఏళ్ళు అవుతుంది. పని అయినాక ఇవ్వడానికి పైసలు ఇస్తాడా? అయ్యి బాబు, ముందే తీసుకోవాలా? ఏం నేర్చుకున్నావు ఈ 10 ఏళ్లలో? సార్, కనీసం నేను పెళ్లిలోకి వచ్చి పెట్టిన 70,000 తిరిగి నాకు ఇప్పించండి కదా. జేసీ తాను తీసుకున్నావుగా, సరిపోలేదా? నడు, ఆయన దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకున్నావు. వద్దులేండి, అర్థమైంది. బయట ఉన్న బేరం చూసుకుంటాను. ఇప్పటికే 6 నెలలు అయింది. ప్లీజ్ జేసీ, మీరు ఎలాగైనా పర్మిషన్ ఓకే చేయించాలి. చూడు, నీ పర్మిషన్స్ ఓకే చేయించాలంటే నేను చెప్పింది నీకు నచ్చినా నచ్చకపోయినా వినాల్సిందే. వేరే ఆప్షన్స్ లేవు. అయినా నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే పని నేను చేస్తున్నప్పుడు నేను గంట హ్యాపీగా ఉండే పని నువ్వు చేయలేవా? మస్తు గెస్ చేసినావు అన్న. ఏందన్నా చిన్నదానికి ఇంత ఆగమాగం అవుతున్నావు? పెద్దదానిలో చూస్తావా? బ్రేకింగ్ న్యూస్. బట్టబయలైన ఒక ఉన్నతాధికారి రాసలీలలు. దేవాలయం వంటి కార్యాలయాన్ని తన నీచ కార్యాలకు వాడుతున్న కమిషనర్. నీకు వేరే ఆప్షన్ ఉందా? నీకు వేరే ఆప్షన్ ఉందా? నీకు వేరే ఆప్షన్ ఉందా? నీ కుర్చీని వాడుకొని నాలాంటి వాళ్ళని ఆడుకోవాలనుకున్నా, డబ్బు సంపాదించాలనుకున్నా క్షమించవచ్చు. కానీ నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావు. అది నాకు దీనికి నచ్చలే. అందుకే మేమిద్దరం నిన్ను ఫుల్ ఫేమస్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సార్, ఈ దెబ్బతో ఈ ఊరికి ఎన్డీ విహారీ అంత ఫేమస్ అవుతాడు. చలో ఉంటా సార్, ట్రైన్ టైం అవుతుంది. బాయ్. ఫోన్ సార్. ఆ కామకీచకుడు వికృతి చేష్టంలో సరళ అనే ఒక మహిళ చాలా చాకచక్యంగా అదే మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసి ఒక క్లర్క్